This conference will now be recorded. Okay, so today we will do some more while programs. Develop a program for finding the sum of the digits of a number. Suppose if I am giving enter a number, okay, enter a number. Suppose if I am giving 4587, sum is equal to 4 plus 5 plus 8 plus 7 is equal to 24. So sum is equal to, you have to get 24. Sum of the digits. Think about it for 2 minutes. Okay, right. Then idea is that. ఇప్పుడు 4587 ఉంది కదా, ఫస్ట్ 7 తీసుకురండి బయటికి. 7 తీసుకురావాలంటే ఏం చేస్తారు? 4587 మాడ్యులస్ 10 అంటారు, అవునా? అప్పుడు ఏమొస్తుంది మీకు బయటికి? 7 వస్తుంది. సో 7ని యాడ్ చేయాలి. యాడ్ చేయాలంటే మీకు ఏం చేయాలి? sm is equal to sm plus 7.
అంతేనా? ఎస్ఎం 0 తీసుకుంటారు, అది కామన్. ఓకే, ఇప్పుడు ఏం కావాలి మీకు? 8 కావాలి. మరి 8 కావాలంటే ఏం చేయాలి? ఈ నంబర్ ఏదైతే ఉందో ఈ నంబర్ని ఏం చేయాలి? 458 చేయాలి. మరి ఆ నంబర్ని 458 చేయాలంటే ఏం చేయాలి? 4587 -7 కాదు, డివైడ్ బై 10 చేయాలి. ఇంటీజర్ డివిజన్ డివైడ్ బై 10 చేస్తే మీకు 458 వస్తుంది. అవునా? ఎస్. ఒక నిమిషం. ఓకే, సో ఇప్పుడు 458 అయింది కదా. సో 458 ఎట్లా అయింది? 4587 డివైడెడ్ బై 10 చేస్తే అయింది. అవునా? ఓకే, మళ్ళీ 458 తీసుకోండి.
మళ్ళీ 458 mod 10. ఇది మీరు లూప్లో రాయాలి, రాస్తున్నది మీరు రాయాలి. అయితే 8 వస్తుంది. మరి ఇప్పుడు 8ని ఏం చేస్తారు, ఎస్ఎం ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఆల్రెడీ ఎస్ఎం 7 ఉంది. సో ఇప్పుడు ఏమవుతుంది, 7 + 8 అవుతుంది. ఇది ఇంతకుముందు 0 ఉండే కదా, ఇప్పుడు 7 + 8 అవుతుంది. 7 + 8 15 అవుతుంది. ఇందాక 7 అయింది, ఇప్పుడు 15 అవుతుంది. తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏం చేయాలి, మళ్ళీ 45తో చేయాలి. 45 10, ఇప్పుడు ఎంత వస్తుంది, 5 వస్తుంది. ఇప్పుడు ఎస్ఎం ఈజ్ ఈక్వల్ టు ఎస్ఎం ప్లస్ రిమైండర్. ఇది ఇప్పుడు ఇది వాల్యూకి రిమైండర్ కదా. అప్డేట్ అప్డేట్ రాయాలి. అప్డేట్ రాయాలి. ఇప్పుడు నీకు ఇనిషియలైజేషన్ అయిపోయిందా, ఇప్పుడు ఇనిషియలైజేషన్ n ఈజ్ ఈక్వల్ టు 4587 చేసినాం. ఓకే, సో అప్డేట్ రాయాలి. అప్డేట్ ఏమొస్తుంది, n ఈజ్ ఈక్వల్ టు n/10 వస్తుంది. ఓకే, ఇది లూప్లో ఉంటుంది. ఏది అదే చెప్తున్నా. సో ఇప్పుడు నెక్స్ట్ 4, ఇప్పుడు 7 + 5 సారీ 15 + 5, 15 + 5 ఎంత అవుతుంది, 20 అవుతుంది. సో ఇప్పుడు 4 mod 10 అంటే ఏమొస్తుంది, 4 వస్తుంది. సో ఎస్ఎం ఈజ్ ఈక్వల్ టు 20 + 4 ఎంత, 24 అనమాట. అంటే నెక్స్ట్ ఏమవుతుంది, 4ని డివైడ్ బై 10 చేస్తే 0 వస్తుంది. అంటే 0 వచ్చిందంటే క్యాన్సిల్ అయిపోవాలి. అంటే 0 వచ్చేంత వరకు, 0 వచ్చేంత వరకు అంటే n నాట్ ఈక్వల్ టు 0 అయ్యేంత వరకు. ఇది ఇనిషియలైజేషన్, ఇది కండిషన్, ఇది అప్డేషన్. మీకు హింట్ ఇచ్చేసిన, ఇప్పుడు మీరు చేయాలి.
చెప్పిందా? ఓకే, చెప్పండి. సో ఫస్ట్ ఒక నంబర్ తీసుకుంటారు, n ఈజ్ ఈక్వల్ టు ఎండ్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఏ నంబర్. ఓకే, s ఈజ్ ఈక్వల్ టు 0 ఎందుకంటే సమ్ స్టోర్ చేయడానికి. ఓకే, ఎందుకు n నెంబర్ 0 వరకు అంటే n నాట్ ఈక్వల్ టు 0 పెట్టచ్చు కదా. వైల్ n నాట్ ఈక్వల్ టు 0 అంటే 0 అయ్యేంత వరకు తిరుగు, 0 అయ్యేంత వరకు తిరుగు. ఓకే, తర్వాత ఆర్, ఆర్ అంటాను నేను జనరల్గా. ఆర్ అంటే రిమైండర్, n mod 10. సో n mod 10. సో ఇప్పుడు s ఈజ్ ఈక్వల్ టు s ప్లస్ ఆర్ అంటే ఆ రిమైండర్ని యాడ్ చేయండి. ఓకే, తర్వాత అప్డేట్, అప్డేట్ అవ్వాలంటే n ఈజ్ ఈక్వల్ టు n డబుల్ స్లాష్ 10 ఎందుకంటే డబుల్ స్లాష్ 10 మనకి డివైడ్ చేసి ఓన్లీ ఇంటీజర్ ఇస్తుంది, మనకి ఇంటీజర్ మాత్రమే కావాలి. సో వీ డోంట్ వాంట్ ఎనీ. రైట్, ఇప్పుడు లాస్ట్ ఎవరిని ప్రింట్ చేసుకోవాలి? ప్రింట్ బయట. ఎస్ ఎస్ ఎగ్జాక్ట్. సో ఇప్పుడు ఎంటర్ నంబర్ 4587. ఆన్సర్ ఎంత వచ్చింది? 24. రైట్, ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఓకే, సో ఇప్పుడు ఎంటర్ ఏ నంబర్. సో నంబర్ని ఎంటర్ చేయగానే n అనేది ఎంత తీసుకున్నాం మనం? 4587. ఓకే, ఇప్పుడు s అనేది 0 తీసుకున్నాం. రైట్, ఫస్ట్ n నాట్ ఈక్వల్ టు 0 అంటే 4587 నాట్ ఈక్వల్ టు 0 కరెక్టే కదా. కరెక్టే కాబట్టి లోపలికి వచ్చాం. ఇప్పుడు r ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటున్నాను నేను? 4587 మాడ్యులస్ 10 అంటున్నాను. మాడ్యులస్ 10 అంటే ఏమొస్తుంది? 7 వస్తుంది. దాన్ని మేము సెపరేట్గా రాయాల్సిన అవసరం లేదా? ఓకే, r ఎంత? 7. ఓకే, ఇప్పుడు s ఈజ్ ఈక్వల్ టు s ఎంత ఉంది? ఆల్రెడీ 0 ఉంది. 0 ప్లస్ r, r అంటే ఎంత? 7. 0 ప్లస్ 7 అంటే ఎంత? 7. రైట్, ఇప్పుడు n ఈజ్ ఈక్వల్ టు n డివైడ్ బై n అంటే 4587 డివైడెడ్ బై 10 అంటే 4587 10తో డివైడ్ అయితే 10 4s are 40, 10 5s are 50, 8 7. సో 10 8s are 80. సో 7 ఇక్కడ 70. సో ఇక్కడ జనరల్గా ఇది ప్రాసెస్, కానీ మనకి ఇది డబుల్ డివైడ్ కాబట్టి ఇది తీసుకోదు. అంటే ఇప్పుడు ఏమవుతుంది? n వచ్చేసి 458 అవుతుంది. n వచ్చేసి 458 అవుతుంది. సో 458. సో 458 అంటే మళ్ళీ ప్రాసెస్ స్టార్ట్. 458 నాట్ ఈక్వల్స్ టు 0 కరెక్టే కదా. ఓకే, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 458 మాడ్యులస్ 10 అంటే 8 వస్తుంది. ఇప్పుడు ఆర్ ఎంత అయింది? 8 అయింది. ఓకే, నెక్స్ట్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ ఎంత ఉంది? ఆల్రెడీ 7. 7 ప్లస్ 8, 7 ప్లస్ 8 ఎంత? 15. ఓకే, నెక్స్ట్ n ఈజ్ ఈక్వల్ టు 458 డివైడెడ్ బై 10. సో 458 డివైడెడ్ బై 10 అంటే ఎంత అవుతుంది? 45 అవుతుంది, అంటే ఈ లెక్క ప్రకారం. ఓకే, రైట్, నేను మళ్ళీ మళ్ళీ రాయట్లేదు. 45. రైట్, ఓకే, తర్వాత 45 మళ్ళీ నెక్స్ట్ రౌండ్ 45 నాట్ ఈక్వల్స్ టు 0 కరెక్ట్. కరెక్ట్ కాబట్టి మళ్ళీ లోపలికి వచ్చేస్తాం. r ఈజ్ ఈక్వల్ టు 45 mod 10. 45 mod 10 అంటే ఎంత రావాలి? 5 రావాలి. సో r ఎంత అవుతుంది? 5 అవుతుంది. నెక్స్ట్ n ఈజ్ ఈక్వల్ టు 40. ఓకే, సమ్ s ఈజ్ ఈక్వల్, s ఎంత ఆల్రెడీ? 15 ప్లస్ 5. 15 ప్లస్ 5 అంటే 20. రైట్, ఓకే, తర్వాత n ఈజ్ ఈక్వల్ టు 45 డబల్ 10. సో 45 డబల్ 10 అంటే ఎంత అవుతుంది? 4 అవుతుంది, అంతే కదా. ఓకే, 4. సో ఇప్పుడు మళ్ళీ 4
నాట్ ఈక్వల్స్ టు 0 కరెక్టే కదా ఇటు ఒకటి లోపలికి r is equal to 4 mod 10 4 mod 10 అంటే ఎంత 4 mod 10 is 10 zeros are 0 ఇది 4 r ఎంత అవుతుంది 4 అవుతుంది r becomes 4 0 కాదు 4 r becomes 4 okay s is equal to ఒక్క నిమిషం ఓకే సో s is equal to s ఎంత ఉంది ఆల్రెడీ మనకి 20 ఉంది 20 plus 4 సో 20 plus 4 ఎంత అవుతుంది 20 plus 4 is 20 right okay సో ఇప్పుడు n is equal to n divided by 10 అంటే 4 n అంటే 4 కదా సో 4 divided by 10 అంటే 0.4 సో 0.4 అంటే 0 సో n ఎంత అయింది ఇప్పుడు 0 కదా n 0 ఓకే సో n 0 అవుతుంది కాబట్టి మళ్ళీ ఏమవుతుంది 0 నాట్ ఈక్వల్ టు 0 అంటే ఫాల్స్ కాబట్టి అయిపోయింది సో బయటకు వచ్చేస్తుంది బయటకు వచ్చేసి ఎస్ని మాత్రం ప్రింట్ చేస్తుంది ఎస్ ఎంత 24 అర్థమైందా ఓకే సో ఈ విధంగా మనము క్లియర్ ఎస్ అర్థమైంది ప్రోగ్రామ్ ఇప్పుడు సో ఇదే స్టైల్లో ఇంకొక ప్రోగ్రామ్ ఫర్ ద కౌంట్ ఆఫ్ ద డిజిట్స్ ఇన్ ఏ నంబర్ సో ఎంటర్ ఏ నంబర్ సపోజ్ నేను 52 అన్నాను ఎన్ని రావాలి 2 అట్లా ఎంత పెద్ద నంబర్ ఇస్తే అన్ని డిజిట్స్ అనేది రావాలి సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇట్లా ఇచ్చాను ఇది నేను మాన్యువల్గా కౌంట్ చేయడం కన్నా నేను డైరెక్ట్గా ప్రోగ్రామ్తో కౌంట్ చేయడం సేమ్ స్టైల్ చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి
ఎస్ ప్లస్ ఆర్ పెడతాను సార్, ఇక్కడ ఎస్ ప్లస్ వన్ పెట్టాను అంటే మనం లాస్ట్ డిజిట్ తీసినప్పుడు ఆ డిజిట్ యాడ్ చేయకుండా ఒక డిజిట్కి 100 ఆ ఇటరేషన్స్ ఎన్ని నెంబర్ ఇస్తాను. వెరీ గుడ్. అంతే. సో ఇక్కడ సింపుల్గా ఏం చేయాలి, ఇదంతా కాకుండా ఇవన్నీ రిమైండర్ ఇవన్నీ అవసరం లేదు. సో సింప్లీ వాట్ యూ కెన్ డూ చిన్న కామన్ సెన్స్. సో ఇవన్నీ అవసరం లేదు. జస్ట్ వీ కెన్ సే ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ ప్లస్ వన్. సో ఎస్ బదులు సంథింగ్ లైక్ సి అందాం. కౌంట్ ఈజ్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ వన్. సో ప్రింట్ ఆఫ్ సి. జస్ట్ లాస్ట్ నెంబర్ తీసినప్పుడు లాస్ట్ నెంబర్ తీసినప్పుడు లోపలికి వచ్చినప్పుడు అంతా కౌంట్ చేయాలి అంతే. అంటే లాస్ట్ నెంబర్ కాకుండా లాస్ట్ నెంబర్ ఒకటే తీసుకున్నట్టు. లాస్ట్ నెంబర్ ఒకటి తీసుకుంటే ఒకటి కౌంట్. ఓకే, లాస్ట్ నెంబర్ వన్ కౌంట్. లాస్ట్ నెంబర్ ఒకటి. ఇప్పుడు నేను 45 అనుకోండి, వచ్చిన కౌంట్ 2 వచ్చి. ఓకే, అర్థమైందా? ఓకే. సో ఎంటర్ నంబర్ 258 సంథింగ్ అన్న. సో 12. మన ఫోన్ నెంబర్ కొడితే 10 రావాలి. అర్థమైందా? ఏం లేదు, కొంచెం మనం స్మార్ట్గా ఆలోచిస్తూ చేస్తాం. ఓకే. అయిపోయిందా? Develop a program for checking same style whether a number is Armstrong or not. జనరల్ ఆమ్స్ట్రాంగ్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్ డిజిట్ ఉందనుకోండి, 4 టు ద పవర్ ఆఫ్ 1. 4 టు ద పవర్ ఆఫ్ 1 అంటే 4. సో ఇది ఆమ్స్ట్రాంగ్ అవుతుంది. ఓకే, రైట్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 19 ఉంది. 1 స్క్వేర్ ప్లస్ 9 స్క్వేర్. 1 స్క్వేర్ ఎంత 1, 9 స్క్వేర్ ఎంత 81. 81 ప్లస్ 1 82. సో 82 కాబట్టి ఇది సేమ్ కాదు. సో నాట్ ఆమ్స్ట్రాంగ్. 153 ఉంది. 1 క్యూబ్ డిజిట్స్ని బట్టి క్యూబ్ అవుతుంది. 3 క్యూబ్ వస్తుంది. 5 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్ అప్పుడు ఎంత అవుతుంది? 1 ప్లస్ 125 ప్లస్ 27 అంటే ఎంత అవుతుంది? 153 అవుతుంది. 125, 126, 126, 136, 146, 146 ప్లస్ 7 153. 150, రైట్. అంటే ఇది కూడా ఆమ్స్ట్రాంగ్ అయింది. అట్లా మనం ఇచ్చిన నంబర్ని బట్టి దాన్ని క్యూబ్. ఇప్పుడు 3 నెంబర్స్ ఇస్తే క్యూబ్ అవ్వాలి, 2 నెంబర్స్ ఇస్తే స్క్వేర్ అవ్వాలి, 4 ఒక సింగిల్ నెంబర్ ఇస్తే 1 రావాలి. అర్థమైందా? సో ఈ రెండు లాజిక్స్, ఇప్పుడు మనం పైన నేర్చుకున్న రెండు లాజిక్స్ని ఇక్కడ కంబైన్ చేయాలి. స్టార్ట్ చేయండి. ఇఫేం రాదు, ఇఫేం రాదు. అక్కడ క్యూబ్ దగ్గర మీరు డబుల్ స్టార్ వాడాలి. ఆ డబుల్ స్టార్లో ఏం వాడతా?
నెస్టెడ్ నెస్టెడ్ ఎందుకు ఫస్ట్ కౌంట్ తీసుకో ఫర్ ఎగ్జాంపుల్ ఈ నంబర్ తీసుకో కౌంట్ వచ్చేసింది ఓకే ఇప్పుడు సిలో ఏముంది కౌంట్ వచ్చింది ఓకే రైట్ సో ఈ నంబర్ని ఒక డూప్లికేట్ నంబర్గా తీసుకో ఒక డూప్లికేట్ నంబర్ తీసుకో ఓకే టెంప్ ఓకే అర్థమైందా టెంప్ సో నెక్స్ట్ మళ్ళీ వైల్ ఇప్పుడు టెంప్తో ఆపరేషన్ చేయి ఇప్పుడు నీ దగ్గర ఏమేమి ఉన్నాయి టెంప్ ఉంది సి ఉంది ఓకే నెక్స్ట్ టెంప్ నాట్ ఈక్వల్ టు 0 ఓకే టెంప్ నాట్ ఈక్వల్ టు 0 ఇప్పుడు ఏమంటావు రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు టెంప్ mod 10 ఏమొచ్చింది లాస్ట్ డిజిట్ వచ్చింది ఏం చేయాలి ఇంటూ 3 టైమ్స్ s is equal to into 3 times and into count times s is equal to s plus రిమైండర్ పవర్ ఎంత పవర్ ఆపరేటర్ ఉంది కానీ పవర్ ఆపరేటర్ సి s 0 s is equal to 0 ఇప్పుడు temp is equal to temp divided by 10 అంతేనా సో ఇప్పుడు ఎవరిని ప్రింట్ చేసుకోవాలి మనం అంటే మనం చెక్ చేయాలి కదా ఆమ్స్ట్రాంగ్గా కాదు సో అప్పుడు టెంప్లో కూడా 0 అయిపోతుంది కాబట్టి ఇంకొక టెంప్ 1 టెంప్ 2 తీసుకో టెంప్ 1 ఈజ్ ఈక్వల్ టు n టెంప్ 2 ఈజ్ ఈక్వల్ టు n ఓకే టెంప్ 1లో ఎన్ని పోయింది టెంప్ 2లో కూడా ఎన్ని పోయింది ఇప్పుడు ఇఫ్ s is equal to if s is equal to temp 2 అంతే కదా సారీ అంతే కదా if s is equal to temp 2 ఏం నెంబర్ అయింది అది ప్రింట్ temp 2 కదా temp 2 is Armstrong అంతేనా ఎల్స్ temp 2 not Armstrong ఒకసారి చెక్ చేయండి సో ఇప్పుడు 153 ఉంది 153 is Armstrong 351 ఉంది 351 is not Armstrong అర్థమైంది ఇప్పుడు ఏం చేసినాము n 153 టెంప్ 1లో ఉంది 153 టెంప్ 2లో కూడా ఉంది ఫస్ట్ కౌంట్ కోసం సి తీసుకున్నాం సో సి కౌంట్ తీసేసుకున్నాం సి కౌంట్ వచ్చేసింది ఇప్పుడు s is equal to 0 అంటున్నాం s is equal to 0 అంటే మనం సమ్ చేయాలి కాబట్టి టెంప్ 1 mod 10 ఇది నార్మల్ ప్రాసెస్ ఇక్కడికి వచ్చేసరికి ఏం చేస్తున్నాము s ప్లస్ రిమైండర్ని క్యూబ్ చేస్తున్నాం సి కాబట్టి అవి C3 కాబట్టి క్యూబ్ అవుతుంది పవర్ 3 అవుతుంది వచ్చిన నంబర్ వల్ల పవర్ 3 వచ్చిన నంబర్ వల్ల పవర్ 3 అవుతుంది అర్థమైందా గాట్ ఇట్ క్లియర్ రైట్ ఇప్పుడు 45 తీసుకున్నాం అనుకో s డబుల్ ఈక్వల్స్ టు టెంప్ 1 0 అయిపోతుంది ఇక్కడ టెంప్ 1 0 అయిపోయింది ఇక్కడ n ఇక్కడ 0 అయిపోయింది
n ఇక్కడ 0 అయిపోయింది, temp1 ఇక్కడ 0 అయిపోయింది. అర్థమైందా? క్లారిటీ వచ్చిందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 45 వచ్చింది. సో 45 ఈజ్ నాట్ ఆమ్స్ట్రాంగ్. అర్థమైందమ్మా? సో ఒకసారి అనలైజ్ చేయండి ప్రోగ్రామ్ని, మీకు అర్థమవుతుంది. ఓకే, సో టుడే విల్ స్టాప్. మరి ఎక్కువైనా మీకు బ్రెయిన్లో కెమికల్ ఇంబ్యాలెన్స్ అయిపోతుంది. నేను ఇస్తాను, మీరు ఒకసారి వైల్ అయిపోయింది అంటే వైల్ మీద క్వశ్చన్స్ ఇస్తాను. ఓకే, సో రేపు ఇంకొన్ని మాట్లాడాలి, కొన్ని వైల్ ప్రోగ్రామ్ మాట్లాడి వైల్ని ఒక లిస్ట్ పైన ఎట్లా యూజ్ చేస్తామో అది మాట్లాడిన తర్వాత నేను ప్రోగ్రామ్స్ ఇస్తాను. లేదంటే ఒక చిన్న ఎగ్జామ్ రాద్దాం మళ్ళీ ఎప్పటిలాగా, వైల్ మీదనే ఎగ్జామ్ రాద్దాం సాటర్డే. నెక్స్ట్ వీక్ పెడతాను, ఇస్తాను క్వశ్చన్స్.